చేనేత కార్మికులు నేస్తున్నటువంటి బట్టలు ఇక్కడ కొని వేరే దేశాలకు పంపించి వ్యాపారం చేసేవాళ్ళు. అక్కడి నుంచి వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. మార్పు వచ్చిన తర్వాత మెషిన్లు పెట్టి చేనేత కార్మికులకు ద్రోహం చేసే విధంగా ఇక్కడి నుంచి ముడి సరుకు తీసుకుపోయి అక్కడ బట్టలన్నీ తయారు చేసి మళ్ళా మనకు పంపించారు. దీనివల్ల చేనేత కార్మికులు పూర్తిగా దెబ్బతిన్నారు. అందుకే మీరు ఒక్కసారి చూస్తే స్వాతంత్ర సమరంలో ప్రతి ఒక్కరూ ఒక ప్రేరణ ఇచ్చారు. ఖద్దరు బట్టలే ధరించాలి, మనం నేర్చినటువంటి ఇదే మనం చేయాలని నూలు వడకడం దగ్గర నుంచి దేశభక్తి చాటి చూపించారు. 1905లో స్వదేశీ ఉద్యమంలో భాగంగా ఆగస్టు 7న విదేశ బట్టల్ని బహిష్కరణ చేశారు. ఆ విధంగా మనం చూస్తే ఈరోజు 11వ చేనేత జాతీయ దినోత్సవాన్ని మనం పెట్టుకుంటున్నామంటే దీనికి కారణం ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనందరం ఒక్కసారి ఆలోచిస్తే తెలుగుదేశానికి నేతన్నకు అవినాభావ సంబంధం ఉంది. మొట్టమొదటిగా ఎన్టీ రామారావు గారు ఏదైతే పార్టీ పెట్టిన మొదటి సంవత్సరం సగం ధరకే చీరా దోవతి ప్రవేశపెట్టి నేతన్నకి ఉపాధి కల్పించిన పార్టీ, ఉపాధి కల్పించిన నాయకుడు నందమూరి తారక రామారావు గారని చెప్పి మీకు తెలియజేస్తున్నా.